నమస్కారం అండి. నేను మీ సత్య. బయటికి వేలు పెట్టి స్వీట్ కొనే పని లేకుండా, అస్సలు గ్యాస్ స్టవ్ కూడా వెలిగించకుండా, పంచదారే లేకుండా 10 నిమిషాల్లో రెండు మెయిన్ ఇంగ్రీడియంట్స్తో చేసుకునే అటుకుల కోకో డబల్ షేడెడ్ రోల్స్ వంట రాని వాళ్ళు కూడా చాలా ఈజీగా చేసేసుకోవచ్చు. మరి ఈ రాఖీ పౌర్ణమి స్పెషల్ స్వీట్ మీరు కూడా చూసేయండి. ముందుగా ఒక గ్లాస్ పుట్నాల పప్పు తీసుకుని, ఒక గ్లాస్ అటుకులు, 4 యాలక్కాయలు వేసి మిక్సీలో మెత్తగా పొడిలా చేసుకోవాలండి. దీన్ని కంపల్సరీగా చల్లించుకోవాల్సమా. అలాగే తురిమిన బెల్లం కూడా మెత్తగా మిక్సీ పట్టేసుకోవాలండి. సాధారణంగా మన పాతకాలంలో అమ్మమ్మలు నాయనమ్మలు పండుగ వస్తే రాగి పూర్ణాలు, అటుకులు పిండి వంటలు ఎక్కువగా చేసేవారు కదా. రాగుల్లో కాల్షియం, అటుకుల్లో ఐరన్, ఫైబర్ చాలా ఎక్కువ. ఇప్పుడు మనం వాడుతున్న ఈ అటుకులు పుట్నాల పప్పు వల్ల మన శరీరానికి మంచి ఐరన్, ప్రోటీన్ లభిస్తాయి. చిన్నప్పుడు పండగ అనగానే రాగులు, అటుకులతో చేసిన వంటలే ఉండేవి కదా. అవి తింటే రోజంతా ఎంత బలంగా ఉండేదో కదా. ఇలా చల్లించుకున్న పిండిలో 1 కప్పు మిక్సీ పట్టిన బెల్లం తురుము వేసి ఉండలు లేకుండా కలుపుకోవాలి. పంచదార కంటే బెల్లం వాడటం వల్ల రక్తం బాగా వృద్ధి చెందుతుంది. పిల్లలకు చాలా మంచిదండి. అసలు రాఖీ పండుగ వస్తే చాలు, చిన్నప్పుడు అన్నయ్యలకు, తమ్ముళ్లకు రాఖీ కట్టడానికి ఉదయమే లేచి రెడీ అవ్వటం, వాళ్ళకిచ్చే ఆ 10 రూపాయలు, 100 రూపాయలు గిఫ్ట్ కోసం ఎదురు చూడటం, ఎంత పెద్దవాళ్ళమైనా ఆ రాఖీ జ్ఞాపకాలు ఎప్పటికీ ప్రత్యేకమే కదండి. ఇప్పుడు ఈ పిండిలో ఒక 3 స్పూన్లు నెయ్యి వేసి పిండికి బాగా పట్టించాలి. ఆ తర్వాత కొద్దిగా పాలు పోసుకుంటూ చపాతీ పిండి ముద్దలా మెత్తగా కలుపుకోవాలండి. ఇలా ఇంట్లో నెయ్యి, పాలతో ప్రేమగా స్వీట్ చేసి తినిపిస్తే బయట షాపుల్లో కొనే వేల రూపాయల స్వీట్లు కూడా దీని ముందు సరిపోవు. ఇప్పుడు కలిపిన ఈ పిండిని 2 భాగాలుగా చేసి ఒక భాగంలో కొద్దిగా కోకో పౌడర్ వేసి బాగా కలుపుకోవాలి. పిల్లలకి చాక్లెట్ ఫ్లేవర్ అంటే ఇష్టం కదా, అందుకే చిన్న ట్విస్ట్ అన్నమాట. సాధారణంగా నా వ్లాగ్స్ లో మునగాకు, జొన్నలు లాంటి వాటితో కొంచెం హెల్దీగా వంటలు చేస్తుంటాను కదా. పండుగ స్వీట్ కూడా అలాగే హెల్దీగా ఉంటే బాగుంటుందని మైదా, పంచదార వాడకుండా ఇలా అటుకులు, బెల్లం తీసుకున్నాను. డైట్ చేసే వాళ్ళు కూడా భయం లేకుండా కమ్మగా తినేయచ్చు. ఒక్క చుక్క ఆయిల్ కూడా వాడలేదండి, కాబట్టి ఎవరైనా తినేయచ్చు. నిజం చెప్పాలంటే ఈ స్వీట్ నేను చేసిన తర్వాత మా వారు టేస్ట్ చూసి అసలు స్టవ్ వెలిగించకుండా చేసామంటే నమ్మలేకపోతున్నాను. భలే సాఫ్ట్గా వచ్చిందన్నారు. ఇంట్లో వాళ్ళు మన వంటను అలా మెచ్చుకుంటే మనం పడిన కష్టం అంతా ఇట్టే మర్చిపోతాం కదా. మీరు కూడా మీ ఇంట్లో వాళ్ళకి చేసి పెడితే ఖచ్చితంగా ఇలానే మెచ్చుకుంటారండి. ఇప్పుడు ఒక షీట్ తీసుకుని దానికి కొద్దిగా నెయ్యి అప్లై చేసి ముందుగా వైట్ పిండిని చపాతీలా ఒత్తుకోవాలి. ఆ తరువాత కోకో పౌడర్ కలిపిన చాక్లెట్ పిండిని కూడా వేరేగా చపాతీలా చేసుకోవాలి. ఇప్పుడు ఈ వైట్ చపాతీ మీద మనం సపరేట్గా చేసుకున్న చాక్లెట్ చపాతీని పెట్టి మెల్లగా రౌండ్గా రోల్ చేసుకోవాలి. ఇంట్లో చిన్నపిల్లలు ఉన్నప్పుడు పండగ పనులు చేయటం అంటే మామూలు విషయం కాదు కదండి. పిల్లల అల్లరి చూసుకుంటూ వంటగదిలో గంటలు గ్యాస్ ముందు నిలబడలేము. అందుకే ఇలాంటి 10 నిమిషాల స్వీట్ అయితే వాళ్ళని చూసుకుంటేనే చిటికలో చేసేయచ్చు. టైంకి టైం ఆదా అవుతుంది, హెల్త్ కూడాని. ఇప్పుడు ఈ వైట్ చపాతీ మీద మనం సపరేట్గా చేసుకున్న చాక్లెట్ చపాతీని పెట్టి మెల్లగా రౌండ్గా రోల్ చేసుకోవాలి. ఇలా రౌండ్గా టైట్గా రోల్ చేసుకున్న తర్వాత ఒక పొద్దునైన కత్తి తీసుకుని నెమ్మదిగా చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. చూసారు కదా, కట్ చేస్తుంటే ఎంత చక్కగా డబల్ కలర్ లేయర్తో బయటికి కనిపిస్తున్నాయో. పిల్లలైతే ఈ డిజైన్ చూసి చాక్లెట్ స్వీట్ అనుకుని ఎంతో ఇష్టంగా తినేస్తారండి. ఇక మన బెంగళూరు వాతావరణం గురించి చెప్పేదేముందండి. ఎప్పుడు వర్షం పడుతుందో, ఎప్పుడు ఎండ వస్తుందో తెలియదు. ఇలాంటి చల్లటి క్లైమేట్లో వేడిగా కాకుండా చాలా సింపుల్గా నోట్లో వేస్తే కరిగిపోయేలా స్వీట్ చేసుకుని తింటే ఆ ఫీలింగే వేరు. చూసారు కదా, చూస్తుంటేనే ఇంత బాగుంటే ఇంకా తింటుంటే ఇంకెంత బాగుంటాయో మీరే చెప్పాలి. ఆగండి, అప్పుడే అయిపోయింది అనుకోకండి. అసలైన క్రియేటివిటీ, అసలైన క్రేజీ ట్విస్ట్ ఇప్పుడే ఉందండోయ్. ఇక్కడ చూసారా, మన దగ్గర ఇంకా కొంచెం వైట్ పిండి, అలాగే కొద్దిగా చాక్లెట్ పిండి మిగిలిపోయాయి. మరి ఈ మిగిలిపోయిన పిండిని ఊరికే వదిలేస్తే ఎలా చెప్పండి. దాంతో కూడా ఏదో ఒకటి కొత్తగా చేయాలి కదా. దేంటో చూసేయండి. మిగిలిన 2 పిండిలను కలిపేసి అందులోకి ఇంకా మంచి ఫ్లేవర్, ఎక్స్ట్రా టేస్ట్ రావటం కోసం 2 స్పూన్ల ఎండు కొబ్బరి పొడి వేసి బాగా కలుపుకున్నాను. ఎండు కొబ్బరి వేయటం వల్ల మనం నమిలేటప్పుడు ఆ కొబ్బరి ఫ్లేవర్ తగిలి స్వీట్ అచ్చం షాపుల్లో కొనేటట్లే ఉంటుంది. ఇప్పుడు ఒక మౌల్డ్ లేదా నెయ్యి రాసిన గిన్నె తీసుకుని ఈ కలిపిన పిండిని అందులో వేసి చేత్తో లేదా స్పూన్తో పైనంతా సరి సమానంగా గ్యాప్ లేకుండా ఒత్తుకోవాలండి. ఆ తరువాత ఒక ప్లేటు దానిపై పెట్టి రివర్స్ చేసి తిరిగేస్తే ఈ పిండి ముద్ద మౌల్డ్ నుంచి చాలా ఈజీగా విడిపోయి ఊడి వచ్చేస్తుంది. ఇప్పుడు దీన్ని మనకు నచ్చిన సైజులో బర్ఫీ ముక్కల కింద కట్ చేసుకోవాలి. అలాగే మన ఛానల్లో ఇంతకు ముందు గ్యాస్ వెలిగించే పని లేకుండా అసలు నెయ్యి కూడా వాడకుండా చేసిన ఇంకొక హెల్దీ బర్ఫీ రెసిపీ కూడా ఉంది. ఒకవేళ ఆ వీడియో ఇంకెవరైనా చూడకపోతే చూసేయండి.
ఇక్కడ ఇంకో చిన్న చిట్కా అండి, కొందరు స్వీట్ చేతికి అంటుకుంటుందేమో లేదా డ్రైగా అనిపిస్తుందేమో అని డౌట్ రావచ్చు. అలా అనిపిస్తే లేదా ఇంకా కలర్ఫుల్గా ప్రొఫెషనల్గా కనిపించాలనుకుంటే ఈ బర్ఫీ పీసెస్ని కొద్దిగా ఎండు కొబ్బరి పొడిలో డీప్ చేసి చూపిస్తే చాలా బాగుంటుంది. నేను మీకు సింపుల్గా ఒక పీస్ అలా ఎండు కొబ్బరి పొడిలో దొర్లిని చూపిస్తున్నాను చూడండి. ఇలా చేస్తే అసలు మనం ఇంట్లో చేసామంటే ఎవ్వరూ నమ్మరు. అసలు రాఖీ పండుగ రోజంతా పనులతో హడావుడిగా ఉంటుంది. అలాంటప్పుడు గంటల గంటలు వంటగదిలో నిలబడి గ్యాస్ ముందు చెమటలు కార్చే పని లేకుండా ఇలా 10 నిమిషాల్లో రోల్స్ మరియు బర్ఫీలు రెండు ఒకే పిండితో చేసుకుంటే సమయం కలిసి వస్తుంది. అందరూ లొట్టలేసుకుంటూ తింటారు. అన్నదమ్ముల అనురాగాన్ని, అక్కా చెల్లెళ్ళ ప్రేమానుబంధాన్ని ప్రతీక ఈ రాఖీ పౌర్ణమి. ఎంత దూరం ఉన్నా, ఎంత బిజీగా ఉన్నా ఈ ఒక్కరోజు మన చిన్ననాటి జ్ఞాపకాలన్నీ మనసును తడతాయి. ఇలాంటి పండుగ రోజున మన సొంత చేతులతో మన ప్రేమతో చేసి తినిపించే ఈ ఒక్క స్వీట్ మన బంధాలను ఇంకా తీయగా మారుస్తుంది. చూసారు కదా, తక్కువ ఖర్చుతో ఆరోగ్యాన్ని ఇచ్చే అద్భుతమైన అటుకుల కోకో రోల్స్, బర్ఫీ ఎంత తేలిగ్గా రెడీ అయిపోయాయో. మీరు కూడా ఈ రాఖీకి తప్పకుండా ట్రై చేసి మీ సోదరులకు తినిపించి వాళ్ళ ఆశీస్సులు పొందుతారని ఆశిస్తున్నాను. మీకు, మీ కుటుంబ సభ్యులందరికీ ముందుగా రాఖీ పౌర్ణమి శుభాకాంక్షలు. ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ ఆర్ ఫ్యామిలీ మెంబర్స్కి ఇప్పుడే షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయటం మాత్రం అసలు మర్చిపోకండి. మళ్ళీ ఇంకో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. ధన్యవాదములు. నేను మీ సత్య.